హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి నిహాల్ యాన్యువల్ డే వ్లాగ్ అనమాట. అందుకే తను చాలా హ్యాపీగా వెళ్తున్నాడు. అమ్మ త్వరగా రా అమ్మ అని చెప్పేసి వెళ్తున్నాడు అనమాట. ఇంకా 11 కల్లా వెళ్ళిపోయాడు. మేమైతే 3 to 4 అలా వెళ్ళాలన్నమాట. ఇంకా ముందే వెళ్తే కొంచెం ముందర కూర్చోవచ్చు. సాటర్డే అనమాట యాన్యువల్ డే. ఇంకా నెక్స్ట్ డే హాలిడే కాబట్టి ఫుల్ హ్యాపీ తను. ఇంకా పిల్లలకి కొంచెం రెస్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి వీకెండ్ పెట్టారు. అందుకే నేను ప్రతి సాటర్డే చేసుకున్న విధంగానే పూజ అయితే చేసుకున్నాను అనమాట. 7 శనివారాల వ్రతం అయితే కాదండి. ప్రతి శనివారం నేను ఇలా పిండి దీపాలు పెట్టుకొని స్వామివారికి తులసి దళాలు అయితే సమర్పించుకొని స్వామివారికి ఇష్టమైన నువ్వుల లడ్డులు, అప్పుడప్పుడు పానకం చేస్తూ ఉంటాను. నువ్వుల లడ్డులు అయితే కంపల్సరీ చేస్తాను. ఏదో ఒక నైవేద్యం అయితే చేస్తాను. ఇలా చేసుకుంటూ ఉంటాను. ఆ స్వామివారి అనుగ్రహం ఉంటే 7 శనివారాల వ్రతం కూడా చేసుకోవాలి అనుకుంటున్నాను. అది కూడా క్లియర్గా అన్నీ కనుక్కొని చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఫస్ట్ నుంచి నా వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమయ్యి ఉంటుంది. ప్రతి సాటర్డే నేను ఇలా పూజ అయితే చేసుకుంటాను. ఇంకా హోషిక కూడా ఉంది. ఇంకా ఆ రోజు హోషిక వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే నిహాల్ యాన్యువల్ డేకి వెళ్ళాలంటే తను ఇంకా మళ్ళీ హాఫ్ డే పెంచుకొని రావాలి. అందుకే నేను ఇంకా వెళ్ళనమ్మా అని చెప్పేసి అనింది. ఇంకా మేమిద్దరం ఇలా రెడీ అయిపోయామన్నమాట. ఇంకా ఇంతకుముందు హోషిక యాన్యువల్ డే వ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి కంపల్సరీ. చాలా బాగా వేస్తుంది పాప. మీరు షార్ట్స్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఉంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. డ్యాన్స్ అంటే చాలా ఇష్టం హోషికాకి. మేము షార్ట్స్లో అయితే చేస్తూ ఉంటుంది, చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నా బయోలో ఉంటుంది, ఫాలో అవ్వండి. ఇంకా యాన్యువల్ డే దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా అందుకే కొంచెం ముందే వచ్చాము. అప్పటికే మాది 10th అయిపోయింది. 1 hour ముందే వచ్చారంట పేరెంట్స్. ఎప్పుడు నేను ఎర్లీగా ఉండేదాన్ని. ఇంకా ఏం చేద్దాం, రెడీ అయిపోయేదలికే లేట్ అయిపోయిందనమాట. లంచ్ అంతా చేసేదలికే. ఇంకా నిహాల్ అయితే ఎప్పుడెప్పుడు తన పర్ఫార్మెన్స్ వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం మేము. చూడండి ఈ వీడియోలో అయితే లాస్ట్ వరకు చూడండి. ఒక సెలబ్రిటీ కూడా వచ్చారు, మన అందరి ఫేవరెట్. ఆల్రెడీ మీరు టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ప్రేమింత మధురం చాలా బాగా ఫేమస్ కదండి. ఆర్య జెండే వీళ్ళిద్దరి పైనే ఇప్పుడు అసలు అంత ఫేమస్ అయిపోయింది. ఆయన వస్తూనే స్టేజ్ పైకి అందరైతే నా వెనకాల వాళ్ళు ముందర వాళ్ళు అదే అనుకుంటున్నారు, జెండే అని చెప్పేసి. ఆయన పేరు విక్రము, బట్ ఆయనని జెండే అని అంటారు అందరూ. ఇంకా మీరు అందుకే ఆయన స్పీచ్ అయితే చాలా బాగా చెప్పారు. అలాగే ఒక డాక్టర్ వచ్చారనమాట. అలాగే ఫేమస్ వీళ్ళు ఉంటారు కదా లీడర్ సైడ్, ఆమె అయితే వచ్చింది. చాలా బాగా ఉంటుంది. సో నేను అది అలాగే పెట్టాను. కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు కొంచెమైనా నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ముందు వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే జ్యోతి ప్రజ్వలన అయిపోయింది. ఇంకా ఎప్పటిలాగానే ఇంకా ఫస్ట్ అయితే గణపతి స్వామిది అయితే సాంగ్ అయితే చేస్తున్నారు. నేనైతే కంప్లీట్ సాంగ్ పెట్టట్లేదు, కాపీరైట్ వస్తుందని చెప్పేసి. అందుకే నిహాల్ది కూడా మధ్యలో యాడ్ చేస్తూ వచ్చాను. బట్ అది కాపీరైట్ వస్తుందో లేదో తెలియదు. బట్ మీకోసం అయితే మధ్యలో అయితే యాడ్ చేశాను. మీకు ఏమనిపించింది నాతో కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీ షేర్ చేసుకోండి. ఇంక ఇక్కడ పిల్లలు చూడండి. ఇక్కడ మనకు పాతకాలంలో ఎలా ఉండేది, ఓల్డ్ జనరేషన్ ఎలా ఉంది, అలాగే న్యూ జనరేషన్ ఎలా ఉంది, రెండు కంపేర్ చేస్తూ చూపిస్తూ పిల్లలైతే ఎంత బాగా చేశారో. ఆ కాలంలో ఎలా ఉండేది, జనరేషన్ ఎలా ఉండేది, ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది, కంప్లీట్గా మొబైల్కి ఎలా అయిపోతున్నారు. తర్వాత మనకు రిలేషన్ ఎలా ఉండేది, చదువుల విషయంలో ఎలా ఉండేది, ఇలా మొత్తం ప్రతి ఒక్కటి పిల్లలైతే ఎంత బాగా చేసి చూపించారో. ఇదంతా టీచర్సే అండి. వాళ్ళు పిల్లలకి ఎంత పేషెన్స్తో ఇదంతా నేర్పించారో అదే మాట్లాడతాడనమాట మన సీరియల్ మూవీ యాక్టర్ జెండే. కానీ చాలామంది స్టేజ్ పైన అదే చాలా బాగా మాట్లాడారు. ఎప్పుడు ఏదన్నా స్పీచ్ ఇస్తే కొంచెం బోర్గా ఫీల్ అయ్యేవారు. ఈసారి మాత్రం అంత హ్యాపీగా అంటే విన్నారనమాట. మాట్లాడుతుండే చూడండి స్క్రీన్ పైన అవన్నీ వేస్తూ పిల్లలకి దానికి తగ్గట్టుగా యాక్టింగ్ చేస్తూ చాలా బాగా పర్ఫామ్ చేశారనమాట పిల్లలు. ఇంకా మధ్యలో మేము దిగిన పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడైతే హారర్ టైప్ సాంగ్ మేడం వాల్యూమ్ చాలా బాగా చేశారనమాట.
లేడీ డిటెక్టివ్ అనుబంధాలు, ఇద్దరమ్మాయిలు, కళ్యాణ వైపు, ఫిలిం మహాత్మా. నంది అవార్డ్ ఫర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, షార్ట్ టేకింగ్ అండ్ కమీడియన్ అండ్ విలేనియస్ రోల్స్. చూస్తున్నారు కదా, ఇంకా ఏవి అలానే పెడితే కాపీరైట్ వస్తుందని చెప్పేసి అక్కడి వరకు మీకు అలా యాడ్ చేశాననమాట. చూడండి, ఏవి అయితే మహాత్మా సినిమాలో ఇంకా నిజంగానే గాంధీనేమో అన్న విధంగా యాక్ట్ చేశారు కదండి రామ్ జగన్ గారు. ఎంత బాగా యాక్ట్ చేశారో చాలా ఫిలిమ్స్. అలాగే మన శివ మూవీలో ఫేమస్ సాంగ్ ఇప్పటికీ మొన్న రిలీజ్ అయినప్పుడు కూడా బోటనీ పాట ఉంది అని చెప్పేసి ఎంత బాగా ఆ సీన్స్ కానీ, అలాగే చాలా సీరియస్ చేశారు జీ తెలుగులో కానీ ఈటీవీలో కానీ. అలాగా 16 సినిమాస్ పైగా మెయిన్ లీడ్ రోల్స్ చేసి అలా చాలా మంచి అవార్డ్స్ చాలా తెచ్చుకొని ఇలా మంచి యాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. అదే చెప్తున్నారనమాట టీచర్. ఏవి అంత ప్లే చేసిన తర్వాత ఆయనకి వెల్కమ్ చెప్పారు. ఆయన స్పీచ్ ఇచ్చాక తన ఫ్రెండ్ వచ్చారనమాట. తనతో ఉంటారంట ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్. అన్ని విధాలుగా చాలా కష్టపడతాడు ఓన్గా అని చెప్పేసి ఆయననైతే పరిచయం చేశారు. ఆయన కూడా మాట్లాడారు. అలాగే ఆయన జెండేతో నాకు జెండే అని వస్తుంది సారీ. అలాగే రామ్ సార్తో పిల్లలకి చిన్న చిన్న అవార్డ్స్ అయితే ఇప్పించారనమాట మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి. ఇంకా దీని తర్వాత అయితే నిహాల్ పర్ఫార్మెన్స్ పెట్టాను. బై మిస్టేక్ ముందు యాడ్ చేశాను. దాని తర్వాత సార్ స్పీచ్, మన జెండే స్పీచ్ అయితే యాడ్ చేశాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగా మాట్లాడారనమాట. ఒక మేడం కానీ చాలా బాగా మాట్లాడారు. అందుకే మీకోసం యాడ్ చేశాను. అలాగనే కంటిన్యూగా డాన్సెస్ వీడియోస్ వస్తుంటే ఇంకా నిహాల్ది కూడా వస్తుందేమో అని చెప్పేసి చాలా వెయిట్ చేశాము. తీరా ఇంకా థర్డ్ క్లాస్ నిహాల్ పర్ఫార్మెన్స్ వచ్చేటప్పుడే స్పీచెస్ అనేది స్టార్ట్ అయిపోయాయి. సరే, ఈ స్పీచ్ అయిపోయాక ఇంకా వస్తుంది అని చెప్పేసి అనుకున్నాము. ఎందుకంటే మధ్యాహ్నం ఇప్పుడు లంచ్ తర్వాత మధ్యలో బ్రేక్ కూడా ఉండదు. 1 by 1 పర్ఫార్మెన్స్ తర్వాత వాళ్ళకి వాష్రూమ్ వస్తే కష్టం అని చెప్పేసి త్వరగా అయిపోతే వెళ్ళచ్చు అని చెప్పేసి చూస్తే ఇంకా రాలేదు. ఓషిక అయితే ఇంకా ఎప్పుడమ్మా అని చెప్పేసి అడుగుతుంది. ఇలా చాలా వెయిట్ చేసామన్నమాట నిహాల్ పర్ఫార్మెన్స్ కోసము. తీరా ఇంకా పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు ఇంకా ఫ్రంట్కి వెళ్ళి కొద్దిగా వీడియో తీసేలోపే ఒక 10 seconds అనేది వీడియో అయిపోయింది. అందులో తను హైట్ వైజ్గా కొంచెం హైట్ ఉన్నాడని చెప్పేసి సెకండ్ రోలో అయితే పెట్టాడనమాట సారు. నేను మ్యాక్సిమం క్యాప్చర్ చేశాను జూమ్ చేసి. మీరు ఎంతమంది నిహాల్ నిజంగా తన నుంచి నాకంటే చాలా చిన్నోడు అయినా సరే తన నుంచి చాలా ఇన్స్పైర్ పొందుతాడు. వాళ్ళ పిల్లలకి బర్త్డే అంటే ఆర్ఫనైజ్కి వెళ్ళి అక్కడ బర్త్డే కేక్ కట్ చేసి వాళ్ళందరికీ ఫుడ్ అది పెట్టి వాళ్ళకి రైస్ బ్యాగ్స్ ఇచ్చి చేస్తాడు. ఇప్పుడు ప్లీజ్ అప్రిషియేట్ చేయండి. అండ్ తను కూడా యాక్టరే, సినిమాలు చేస్తున్నాడు. తనే అనమాట. ఇంకా చాలాసేపు మాట్లాడారు తన ఫ్రెండ్ కూడా. అది నేను ఇంకా వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి కొద్దిగా యాడ్ చేశాను. బట్ రామ్ సార్ మాట్లాడినది అయితే నేను ఫుల్గా యాడ్ చేశాను. అదైతే నిహాల్ పర్ఫార్మెన్స్ తర్వాత కానీ ముందు కానీ వస్తుంది, కంపల్సరీ చూడండి. ఇక్కడైతే సార్ చేతుల మీదుగా కొద్దిగా ప్రైజెస్ అయితే ఇప్పిస్తున్నారనమాట పిల్లలకి. దీని తర్వాత ఒక మేడం అయితే చాలా బాగా మాట్లాడింది. చాలా ఫేమస్ లీడర్ అంట ఆమె. నేను ఇంకా బోర్ ఫీల్ అవుతారని చెప్పేసి ఏవి పెట్టట్లేదు, బట్ ఆమె స్పీచ్ అయితే పెడుతున్నాను. మరి జెన్సీ ఎందుకు అయ్యారు తెలియదు. ఎందుకంటే మనం జెన్సీ అయ్యాం కాబట్టి. మనమే టెక్నాలజీ అంటున్నాం. 1 రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అవునా? అప్పులు చేసి పిల్లల్ని చదివిస్తున్నాం.
మనం కష్టాలు పిల్లలకు చెప్పట్లేదు. కరెక్ట్, మనమే సెన్సీ అయిపోయాం, వాళ్ళు సెన్సీ అవ్వలేదు, మనమే మార్చేసాం. మనందరం ఒక 6 ఇంచెస్ మొబైల్ కి బానిసలం. మనం 6 అడుగులున్నా, 10 అడుగులున్నా, 3 అడుగులున్నా ఒక చిన్న మొబైల్ కి మనం అందరం బానిసలం. మొబైల్లో ఏం చూస్తే అదే నమ్ముతాం, మొబైల్లో ఏం చెప్తే అదే వింటాం. డాక్టర్లు చెప్పినా, పెద్దవాళ్ళు చెప్పినా, టీచర్లు చెప్పినా అవి అర్థం మనకి, ఎందుకంటే స్క్రీన్ లోంచి చెప్పాలి, బయట నుంచి చెప్తే అర్థం కాదు. సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ విత్ కిడ్స్. చాలా మంది పేరెంట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్తారు తెలుసా, మా వాడు మొబైల్ లేకపోతే అన్నం తిండు. మీ పేరెంట్స్, మీ పిల్లలు ఎవరైనా ఉన్నారా? కరెక్ట్ కదా. అలా మొబైల్ లేకుండా నిజంగా అన్నం తినకుండా ఉంటారా? అన్నం తింటారు, కాకపోతే మనకి టైం లేదు, ఓపిక లేదు తినిపించడానికి, అంతే. ఎందుకంటే మా పిల్లలందరినీ మొబైల్ లేనప్పుడే పెంచాను, వాళ్ళకి అన్నం పెట్టే పెంచాను. మనకి ఇప్పుడు మాట్లాడాలంటే టైం లేదు, ఎందుకంటే మగవాళ్ళంతా చాలా బిజీ, ఆడవాళ్ళంతా చాలా బిజీ. యాజ్ ఏ పేరెంట్స్ యూ వాంట్ టు బి ప్రౌడ్. బిజీగా ఉన్నప్పుడు ప్రౌడ్ ఎలా అవ్వగలరు? కొంచెం టైం స్పెండ్ చేయాలి కదా పిల్లలతోని, అప్పుడే ప్రౌడ్ అవ్వగలరు. మీ పిల్లలు సొంతంగా కష్టపడేసి మంచిగా ఒక మంచి స్థాయిలోకి వచ్చారనుకోండి, మీరు ఎందుకు ప్రౌడ్గా ఫీల్ అవ్వడం? వాట్ ఈస్ యువర్ పార్ట్, అది ఆలోచించుకోండి. ఎప్పుడైనా సరే ప్రతిరోజు పిల్లలతో కనీసం 15 to 20 minutes ప్రతి పేరెంట్ కూర్చొని మాట్లాడాలి. నేను బిజీ, నేను ఐటీ, నేను అలసిపోయాను, ఇప్పుడే పెళ్ళికెళ్ళి వచ్చాను, ఇవన్నీ. చూశారు కదా మేడం అయితే ఎంత బాగా మాట్లాడారో. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ గురించి అవే పెద్ద మిస్టేక్స్గా అవుతాయని చెప్పేసి చాలా బాగా మాట్లాడారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మా బాబు నిహాల్ పర్ఫార్మెన్స్ వస్తుంది, చూసేయండి. మరి చూసి కామెంట్ అయితే చెయ్యండి. ఎందుకంటే నాకు డాన్స్ సరిగ్గా రాదు. మన పిల్లలు ఎంత అద్భుతంగా చేశారు చూడండి. బట్ ఈ అప్రిషియేషన్ వాళ్ళకి వచ్చినప్పుడు, ఈ అప్రిషియేషన్ వాళ్ళ లైఫ్ లాంగ్ ఉండాలంటే వాళ్ళకి ఫ్యాంటాస్టిక్ మోటివేషన్ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భలే డాన్స్ చేస్తున్నాం అంటే ఇంక డాన్స్ జీవితాంతం డాన్స్ చేస్తూనే ఉండలేం, భలే పాడుతున్నాం జీవితాంతం పాడుతూనే ఉండలేం. కానీ ఇదే 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 కసి, ఇదే ఇంట్రెస్ట్, ఇదే కాన్సన్ట్రేషన్ మనం ఎన్నుకున్న ప్రొఫెషన్లో ఉండాలి. సొసైటీకి సర్వ్ చేయాలను, లైక్ ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, సినిమాల్లోకి రండి అని నేను చెప్పను. ఎందుకంటే బాగా చదువుకున్న తర్వాత జరిగే పని, జరగాల్సిన పని అది. బట్ దేశం గొప్పది, దేశాన్ని సర్వ్ చేయాలని ఇంటెన్షన్ ఉండాలి. అది ఏదైనా చెయ్యి. లాయరు ఎస్పెషల్లీ కొంతమంది మా జనరేషన్ అప్పుడు చాలా మంది ఆడపిల్లల్ని తొందరగా అండ్ 10th కంప్లీట్ అవగానే, ఇంటర్మీడియట్ కంప్లీట్ అవగానే పెళ్లి చేసి పంపించేవారు. ఇప్పుడు చాలా వరకు దాదాపు 60%, 70% అట్లా చేయట్లేదు. బాగా చదివిస్తున్నారు, బాగా చదివించాలి. మీ స్తోమత లేకపోయినా సరే మీరు చదివించాలి, చదివించి తీరాలి. మీరు రిక్షా తొక్కుకుంటున్నారా, జిరాక్స్ షాప్ పెట్టుకుంటారా, కూరగాయలు అమ్ముకుంటారా, ఉద్యోగం చేస్తున్నారా,
ఐ మీన్ టెక్కీసా, ఏ ప్రొఫెషన్లో ఉన్నా మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆడపిల్లను మాత్రం చదివించి తీరవలసిందే. ఎన్ని కష్టాలైనా బట్టి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ ధైర్యాన్ని ఇవ్వగలిగేది ఓన్లీ ఒకటే, చదువు ఒకటే. చదువు లేకుండా సరైన చదువు లేకుండా మనం అత్తోరిని పంపించామనుకోండి, వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదు. బాగా చదివించి మంచి ఉద్యోగం చేసే కెపాసిటీ ఉండి పంపించామనుకోండి, వాళ్ళు డెఫినెట్గా రెస్పెక్ట్ ఇస్తారు. అత్త మామూలు రెస్పెక్ట్ ఇస్తారు, భర్త రెస్పెక్ట్ ఇస్తాడు, సొసైటీ రెస్పెక్ట్ ఇస్తుంది. ఎస్పెషల్లీ అండ్ బోల్డంత నాలెడ్జ్, వాళ్ళ పుట్టిన పిల్లలకి బోల్డంత నాలెడ్జ్ ఇవ్వడానికి అవసరం, అత్యంత అవసరం. మగవాళ్ళకంటే మగవాళ్ళు ఎలాగో చదువుతారు, ఎస్ డెఫినెట్గా చదువుతారా, ఎంటర్ప్రీనర్స్ అవుతారా, ఐఏఎస్లు అవుతారా, ఐపీఎస్లు అవుతారా, దట్ ఈస్ ఫ్యాంటాస్టిక్. వాళ్ళ లైఫ్ లాంగ్ మీ టోటల్ ఫ్యామిలీ స్ట్రక్చరే మారిపోతారు ఐఏఎస్ ఐపీఎస్లు అయితే. సత్యరాజ్ గారు బాబు చూసా మార్కులు వచ్చినాయి, వెంకటేశ్వరరావు పిల్లలు చూసా ఎన్ని మార్కులు వచ్చినాయా? నువ్వు సరిగ్గా చదవట్లేదురా, ఇప్పుడు టీవీ చూస్తూ కూర్చున్నావు, ఇప్పుడు మొబైల్ చూస్తూ కూర్చుంటున్నావు. నో, మనం చూస్తూ కూర్చుంటే వాళ్ళు కూడా చూస్తారు. మనం సీరియల్స్ చూస్తా, ఇంటింటి రామాయణం, కార్తీక దీపం, ప్రేమెంత మధురం, ఇలా సీరియల్స్ చూస్తూ ఉంటే మనతో పాటు వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా. వాళ్ళకి ఏం చెప్తారు రేపు పొద్దుట? సో వీ హ్యావ్ టు సాక్రిఫైస్ మన టైంని మన టేస్ట్ని కొంతవరకు మనం సాక్రిఫైస్ చేయాలి. వీ హ్యావ్ టు, తప్పదు. వాళ్ళ ఫ్యూచర్ కోసం మనం బతికేదే వాళ్ళ ఫ్యూచర్ కోసం. 90% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ విల్ లివ్ ఫర్ దేర్ చిల్డ్రన్. మన కోసం మనం బతకం చాలా మంది. అలాగే మీ పెద్దవాళ్ళకి, మీ తల్లిదండ్రులకి, మన పేరెంట్స్కి చెప్తున్నాం, మై హంబుల్ రిక్వెస్ట్, మీ పేరెంట్స్ని మీరు రెస్పెక్ట్ చేయండి. మన పిల్లలు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనం రెస్పెక్ట్ ఇవ్వలేదనుకోండి, మనకు ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇవ్వరు న్యాచురల్లీ. అండ్ సచ్ ఎ ఫ్యాంటాస్టిక్ ఈవినింగ్. చూశారు కదా ఫ్రెండ్స్, నిహాల్ ఎంత బాగా వేశారో. సెకండ్ రోలో ఉన్నాడు తనే, నిహాల్ చాలా బాగా వేశాడు కదా. ఇంకా ఇదే అండి ఈరోజు వ్లాగ్. అందుకే లాస్ట్లో అయితే మన జెండే స్పీచ్ అయితే పెట్టాను. ఏమనిపించింది మీ కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.